తెలంగాణలో కూడా జనసేన దూసుకుపోనుందా? అందుకు సంబంధించి పవన్ ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశారా? త్వరలో జరగనున్న పంచాయతీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారా? బీజేపీతో కలిసి సత్తా చూపించబోతున్నారా? బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడుతున్న తరుణంలో బీజేపీ జనసేనలు ఆ స్థానాన్ని ఆక్రమించబోతున్నాయా? మున్నూరు కాపు ముదిరాజుల సపోర్ట్ బీజేపీ జనసేన కూటమికి ప్లస్ కానుందా? తెలంగాణపై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టారా? భవిష్యత్తు కార్యాచరణకు రంగం సిద్ధమైందా? పంచాయతీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ షురూ చేశారా? అక్కడి నుంచే జనసేన విజయయాత్ర మొదలవనుందా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణకు పవన్ ప్రణాళిక సిద్ధం చేశారా? ఇందుకు తెలంగాణలో జనసేనకు కలిసొచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి? ఏపీలో ఓటమి నుంచి జగజ్జేతగా నిలిచిన జనసేన తెలంగాణలోనూ అదేవిధంగా ముందుకు సాగనుందా? తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్న అంశాలు ఇవే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతలో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించేందుకు పవన్ రంగం సిద్ధం చేస్తుండడం విశేషం. పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం నుంచి ఉదయం రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు బయలుదేరారు. పవన్ వెంట భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు. హైదరాబాద్ శివారు నుంచి పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం చెప్పారు. తుర్కపల్లి వద్ద పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పవన్ అక్కడ కొద్దిసేపు ఆగారు. పవన్ను గజమాలతో సన్మానించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. పవన్ కొండగట్టుకు వెళుతున్న క్రమంలో తెలంగాణలోని బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా బీజేపీ జనసేన కార్యకర్తల్లో జోష్ కనిపించింది. పవన్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో జనసేన బలోపేతంపై దృష్టి సారిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఏపీలో జనసేన రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని విస్తరించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్తుపైన ఆశలు పెంచుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరగడంతో బీజేపీ 8 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. జనసేన ఖాతా తెరవలేదు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో అయిపోవడంతో భవిష్యత్తు రాజకీయం బీజేపీ కాంగ్రెస్లదే అన్నట్టుగా సమీకరణాలు మారిపోయాయి. ఇంకోవైపు 2019 ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటుతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన జనసేన ఈ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దేశంలో మరే పార్టీకి సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి అదే తరహాలో విజయాలను నమోదు చేసుకునేందుకు సిద్ధమైంది జనసేన.
త్వరలో జరగబోతున్న పంచాయతీ గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఖాయమైపోయింది. దీంతో అక్కడి నుంచే విజయయాత్ర స్టార్ట్ చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు పవన్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే జనసేన బీజేపీలు తిరిగి కలిసి పొత్తులో కొనసాగాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరగడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడుతున్న వేళ తాము ఆ స్థానంలో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. జనసేన బలం తోడైతే అది తమకు మరింత ప్లస్ అవుతుందనే భావిస్తున్నారు కమలనాథులు. గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని సీట్లు పొత్తులో జనసేనకు కేటాయించాలని భావిస్తున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ జనసేన వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకుని తెలంగాణలోని గ్రామాల్లోకి బలంగా చొచ్చుకుపోవాలని భావిస్తోంది. గ్రామ స్థాయిలో బలం పెంచుకుంటే పార్టీకి తిరుగుండదని భావిస్తోంది జనసేన అధిష్టానం. ఏపీ కంటే తెలంగాణలోనే పవన్కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అని తరచుగా వినిపించే మాటే. పవన్ అంటే ప్రాణాలిచ్చే కరడుగట్టిన పవనిస్టులు తెలంగాణలో కోకొల్లలుగా కనిపిస్తారు. అయితే పార్టీని నడిపించే నాయకత్వం లేదు. అతి త్వరలోనే తెలంగాణలోనూ కమిటీలు వేసి అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులను తయారు చేసే యోచనలో ఉన్నారు పవన్. తెలంగాణలో వైసీపీ అలాగే షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీలు జెండా పీకేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ అలా కాదు. తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీ నడుపుతానని గతంలో అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఒక్క సీటు దక్కకపోయినా నిరుత్సాహపడలేదు. ఏపీలో ఎలా అయితే పోరాటాలతో విజయతీరాలకు చేరుకున్నారో అదే తరహాలో పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా పవన్ షణ్ముఖ వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనపడడం బీజేపీ జనసేనలకు అడ్వాంటేజ్ అయ్యింది. ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం దిశగా పరుగులు తీస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరో 2-3 మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారన్న టాక్ సైతం వినిపిస్తోంది. తెలంగాణ సాధించిన పార్టీగా 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిన క్షణం నుంచి ఆ పార్టీ తిరోగమనం ఆరంభమైంది. లోక్సభ ఎన్నికల్లో కనీస స్థానాలను ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఇంకోవైపు బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా 3వసారి మళ్ళీ మోడీ గారి కోరుకుని ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను. నువ్వేనా నిజంగా 240 సీట్లు వస్తున్నావు, 30 సీట్లు వస్తున్నావు వేరు. ఇవాళ మీకు తెలుసు కొన్ని తగ్గుతాయి. అట్లాంటిగా మొన్న ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది. ఆఫ్టర్ 20 years ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ తెలంగాణ 4 సీట్ల పైన 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బాగా కొట్లాడినాం కదా. 3 జెండాలు 3 కళ్ళ వేసి కొట్లాడినాం. పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తలేరా? నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. జనసేనతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించి అధికారాన్ని ఒడిసిపట్టాలని చూస్తోంది. అప్పుడు జనసేన కూడా కొన్ని సీట్లలో పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది.
త్వరలోనే బీజేపీ జనసేన పెద్దలు సమావేశమై గ్రేటర్ హైదరాబాద్ అలాగే పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇప్పటి నుంచే రెండు పార్టీల కార్యకర్తలను ఆ ఎన్నికలకు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించబోతున్నారని సమాచారం. తెలంగాణలో మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజిక వర్గాలు రాజకీయాలను శాసించేంత బలంగా ఉన్నాయి. అధిక సంఖ్యాక వర్గాలైన ఈ రెండు కులాలు ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి వైపు పూర్తిగా టర్న్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠాన్ని దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. బీజేపీ విషయానికొస్తే తెలంగాణ జనాభాలో 50% ఉన్న బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి నేతలు బీజేపీలో కీలక నేతలుగా ఉండడంతో తెలంగాణ బీసీ వర్గాలన్నీ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్టు రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మున్నూరు కాపులు, ముదిరాజులు బీజేపీని సొంత పార్టీగా భావిస్తుండగా గౌడ, పద్మశాలి వర్గాల ప్రజలు కూడా అధిక భాగం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బీజేపీకి సొంత బలం ఉండడమే కాకుండా పవన్ కళ్యాణ్ రూపంలో అదనపు బలం కూడా తోడైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ జనసేన పొత్తుల వల్ల కాపు సామాజిక వర్గంలో అధిక భాగం బీజేపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపడం ఖాయం. తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీల్లో ప్రధానమైన వర్గం. బండి సంజయ్ అదే వర్గానికి చెందినవారు. కారణం ఏదైనా బీఆర్ఎస్కు ఆ వర్గం వ్యతిరేకంగా ఉందన్న ప్రచారం ఉంది. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధించడం వెనుక వారి మద్దతు ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ను కేంద్ర మంత్రిని చేయడంతో బీజేపీ మున్నూరు కాపులకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాంతో ఆ సామాజిక వర్గం అంతా బీజేపీని ఓన్ చేసుకుంటున్న పరిస్థితి. ఇంకోవైపు బీజేపీలో మరో ప్రధాన నాయకుడు ఈటెల రాజేందర్ ఉండనే ఉన్నారు. బీజేపీ బీసీ సీనియర్ నేతల్లో ఈటెల రాజేందర్ మరో కీలకమైన నేత. అంతేకాదు ఈటెల ఉద్యమ నాయకుడు కూడా. బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఈటెల రాజేందర్ ముదిరాజ్ వర్గానికి చెందినవారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గం కేసీఆర్పై ఆగ్రహంతో ఉంది. ఈటెలతో పాటే బీజేపీ వైపు టర్న్ అయ్యింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన కాషాయ అధిష్టానం ఇప్పుడు ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటెలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలోని ప్రధాన కులాలైన మున్నూరు కాపు, ముదిరాజులకు సముచిత స్థానం ఇచ్చినట్టు ఉంటుందని, అందులోనూ ఆ రెండు సామాజిక వర్గాలు బీసీ కులాలే కావడంతో మిగతా బీసీ కులాలు కూడా బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బలానికి తోడు పవన్ కళ్యాణ్ బలం కూడా జత కలుస్తుండడంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ జనసేన కూటమి తిరుగులేని శక్తిగా ఉద్భవించడం ఖాయమని, అవసరమైతే అధికార పీఠాన్ని దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచిన జనసేనాని వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాజకీయంగా మరింత పరిపక్వతతో కదులుతున్నారు. పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పవన్ ఊపు చూస్తుంటే సేవే లక్ష్యంగా పవర్ గేమ్ మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించారు. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్కు అశేష అభిమానులు ఉన్నారు. ఆయన రాక కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీ పటిష్టతకు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ తన అడుగులు గట్టిగానే పడతాయని సంకేతాలిచ్చారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున ఉన్న జన సైనికులను ఎన్నికల్లో నిలబెట్టే యోచనలో పవన్ ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలో తెలంగాణలో పర్యటనలు పెట్టుకోబోతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ స్థాయిలో బలపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గట్టి నాయకులు తయారయ్యే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తులో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుని తెలంగాణ అసెంబ్లీలో కూడా జనసేన అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా లోక్సభ ఎన్నికలకొచ్చేసరికి బీజేపీతో సమానంగా 8 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే రాబోయే 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని కాంగ్రెస్ చెబుతుండగా బీజేపీ నేతలు మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. అందుకు లోక్సభ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంకును ఉదాహరణగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడ్డ బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్తో ధీటుగా నిలిచింది. ఓటు బ్యాంకులో బీఆర్ఎస్కు వెనక్కు నెట్టింది. అటు ఏపీలో గత ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానమే గెలిచినా ఈసారి మాత్రం ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు తెలంగాణలో పవన్ బలాన్ని కూడా కలుపుకుని ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరిన ఆశ్చర్యం అక్కర్లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకరిది అధికారం సాధించాలన్న తపన, ఇంకొకరిది అసెంబ్లీలో బిగ్ నంబర్తో అడుగు పెట్టాలన్న ఆరాటం. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి యుద్ధం మొదలు పెడితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయ మార్పు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరి బీజేపీ జనసేన కలిసి రాబోయే రోజుల్లో చరిత్ర సృష్టిస్తాయా? ఆ రెండు పార్టీల కూటమిలోకి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా వస్తుందా? చూడాలి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.